డైలీ టేస్ట్ ది డైలీ. ఇక జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీకి జనసేన పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో జనసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్, ఆ పార్టీ నేతలు భేటీ అయ్యారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం జనసేన పార్టీ నేతలు సైతం పాల్గొనున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం, బీజేపీ, జనసేన భాగస్వామ్య పక్షాలు, ఇటు తెలంగాణలో బీజేపీకి జనసేన మద్దతు ఇవ్వడంతో కమలం పార్టీ నేతల్లో ఉత్సాహం రెట్టింపైంది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీకి జనసేన పార్టీ మద్దతు ఇస్తుంది. ఇక రామచంద్రరావు, కిషన్ రెడ్డిలతో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కూడా భేటీ అయినటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కీలక పరిణామం అని కూడా చెప్పుకోవచ్చు. బీజేపీ పార్టీకి జనసేన పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుందని కొద్దిసేపటి క్రితమే ప్రకటన చేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులతోటి అటు బీజేపీ నాయకులు భేటీ అయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. జూబ్లీ ఎన్నికల్లో ఇది ఒక కీలక పరిణామంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ పార్టీ క్షేత్ర స్థాయిలో పర్యటన చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. దానిలో భాగంగా గెలిపే లక్ష్యంగా కూడా ముందుకు వెళ్లాలనే ఆలోచన బీజేపీ చేసినటువంటి పరిస్థితిగా మనం చూస్తాము. జూబ్లీస్ ఎన్నికల్లో బీజేపీకి జనసేన పార్టీ పూర్తి మద్దతు ప్రకటించినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్, ఆ పార్టీ నేతలు భేటీ అయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం జనసేన పార్టీ నేతలు సైతం పాల్గొనున్నారు. ఏపీలో ఇప్పటికే కూటమి ప్రభుత్వం, బీజేపీ, జనసేన భాగస్వామ్య పక్షాలు, ఇటు తెలంగాణలో బీజేపీకి జనసేన మద్దతు ఇవ్వడంతో కమలం పార్టీ నేతల్లో ఉత్సాహం రెట్టింపైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా రసవత్తరంగా ప్రచారం అనేది కొనసాగుతా ఉంది. గెలుపు ఎవరి వైపు ఉండాలని కూడా ఇంత ఆసక్తి నెలకొన్నటువంటి సందర్భం కూడా మనం చూస్తాం. ఈ సందర్భంగా ప్రధానంగా జూబ్లీహిల్స్ కి సంబంధించి చూస్తే మాత్రం కొంత సెటిలర్స్ ఓటర్స్ కావచ్చు, దాంతో పాటుగా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఎక్కువ మంది ప్రజానీకం ఎక్కువగా ఆ ప్రాంతాల్లో నివసిస్తా ఉంటారు. మరోపక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తే కాబట్టి ఆ ఓటు కూడా షేర్ పడే అవకాశం ఉంటుంది అనేది కూడా ఒక రకంగా అభిప్రాయం వ్యక్తం అవుతా ఉంది. మరోపక్క ఇది బీజేపీకి మాత్రం చాలా ప్లస్ పాయింట్ గా ఉంటుందని కూడా బీజేపీ నేతలే వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి సందర్భం కూడా మనకు అనిపిస్తా ఉంది. జనసేన నేతలు కూడా రేపటి నుంచి పూర్తి స్థాయిలో బీజేపీతో పాటు కలిసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో క్షేత్ర స్థాయిలో ప్రచారం నిర్వహించనున్నారు. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ప్రచారానికి పవన్ కళ్యాణ్ వస్తారా రారా అనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ మొత్తం మీద చూస్తే మాత్రం ఇది ఒక ఆసక్తికరమైన పరిణామం, బీజేపీకి ప్లస్ పాయింట్ అయ్యే పరిణామంగా ఉంటుందనేది కూడా బీజేపీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కూడా చెప్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైనటువంటి సందర్భంగా బీజేపీ అటు జనసేన ఇరు పార్టీలు కూడా మిత్రపక్షం కాబట్టి అదే ఒరవడిని ఇటు తెలంగాణలో కూడా కొనసాగించాలనే ఉద్దేశంతోనే అటు ఏదైతే జనసేన, బీజేపీ రెండు పొత్తు పెట్టుకునేటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మరోపక్క మనం చూస్తా ఉన్నాము, బీజేపీ పార్టీ నేతలు కూడా క్షేత్ర స్థాయిలో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహిస్తా ఉన్నారు. ఇప్పటికే ఏదైతే డివిజన్లకు సంబంధించి కావచ్చు, నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అగ్ర నాయకత్వం కూడా పూర్తి స్థాయిలో పాదయాత్ర ద్వారా ప్రతి ఇంటింటికి వెళ్లి కలుస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తాం. ఒక రకంగా పోటీ మాత్రం చాలా ఆసక్తికరంగా మారిందని మనం చెప్పచ్చు. రైట్, ఓకే, థ్యాంక్ యూ.